కూటమి ప్రభుత్వంలో కూడా 50 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు గురికావడం, పైగా టీడీపీ వైసీపీ నేతలు కలిసి ఈ దందా చేయడం సంచలనంగా మారింది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఉన్నతాధికారులు ఏవైనా స్పందించారా దీనిపైన అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. కావ్య, ఏదైతే అనకాపల్లి జిల్లా ప్రాంతంలో అయితే దాదాపు భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. దేవస్థానం భూములతో పాటు అలానే ప్రభుత్వ భూములు సైతం కూడా పూర్తిగా కబ్జా గురవుతుందని అయితే ప్రధానంగా పలు ఆరోపణలు ఎప్పుడు నిత్యం కూడా వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే అక్కడ చకచక పనులు సైతం కూడా సాగుతున్నాయి అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. అనకాపల్లి జిల్లా బొచ్చేపేట మండలంలో అయితే కూటమి ప్రభుత్వంతో పాటు వైసీపీ నాయకులు కూడా కలిసి పూర్తిగా 50 కోట్ల విలువ చేసే భూమిని అయితే పూర్తిగా అన్యాక్రాంతం చేశారని చెప్పేసి అయితే ప్రధానంగా పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. భూ కబ్జాదారులు అయితే ప్రభుత్వ భూమి ఉంటే చాలు ఎక్కడికక్కడైతే మొత్తం ఆ భూమి మొత్తాన్ని కూడా లాక్కుపోయే విధంగా అయితే పూర్తిగా వాళ్ళు దోచుకుంటున్నారని చెప్పేసి అయితే పూర్తిగా ఇక్కడ కనిపిస్తుంది. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని అయితే దర్జాగా అయితే కబ్జా చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వాళ్ళని చూస్తూ కూడా నిమ్మకు నీరెత్తే విధంగా అయితే అక్కడ రెవెన్యూ అధికారులు సైతం కూడా పూర్తిగా వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఆ ప్రాంతానికి ఎవరు వెళ్లి కూడా కనీసం చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో స్థానికంగా ప్రజలంతా కూడా దీనిపైన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క మండలం ఏదైతే ఉందో తైపురంలో రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 168/2లో అయితే సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని అయితే కబ్జా చేసినా కూడా కనీసం ఎవరు పట్టించుకోకపోవడంతో అయితే స్థానికంగా పూర్తిగా కలకలం అయితే రేగుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కబ్జాలు ఎవరైతే ఉంటారో కబ్జాలు చేస్తారో వాటిపైన తగు చర్యలు తీసుకుంటామని కూడా ఎన్నో ప్రకటనలు చేసినా కూడా అదే కూటమి నాయకులు ఆ చలువుతోనే దాదాపు ఆ ప్రాంతం మొత్తం కూడా కబ్జా చేస్తున్నా కూడా కనీసం పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళకి ప్రజాపక్షం వైపు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా దన్ను ఇవ్వడంతో అయితే ఈ భూమి అంతా కూడా అన్యాక్రాంతం అవుతుంది. ప్రజా సంఘాలు అయితే తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా సరే రెవెన్యూ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి అనకాపల్లి జిల్లాలో ఎక్కడికక్కడ యథేచ్ఛగా అయితే భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. అలానే దేవస్థానం భూములు సైతం కూడా దానిపైన కూడా పలు ఆరోపణలు వచ్చాయి. వెంటనే వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అప్పటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం కూడా ఆ భూములను కాపాడాలని చెప్పేసి కలెక్టర్ కి ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. కానీ అలా ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు సైతం కూడా ప్రస్తుతం వైసీపీ నాయకులు కూడా ఈ యొక్క 20 ఎకరాల భూమిని 50 కోట్ల విలువ చేసే 20 ఎకరాల భూమిని కూడా కబ్జా చేస్తున్న కూడా కనీసం చోద్యం చూస్తున్న విధంగా అయితే మొత్తం వీళ్ళంతా ఉన్నారన్న ఉద్దేశంతో తెలియజేయడంతో స్థానికంగా కలకలం అయితే రేపుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వ భూముల్ని ఎవరైతే కబ్జా చేస్తారో వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రజలైతే కోరుకోవడం జరుగుతుంది. ఎక్కడికక్కడ రైట్ సూర్యప్రకాష్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.